మళ్ళీ 80లో సడన్గా ఒకరోజు చంద్రబాబు నాయుడుకి ఇదేదో రాజకీయంగా నష్టమవుతుంది అనుకున్నాడు. ఎన్డీ నుంచి బయటకు వెళ్ళి అసలు అన్యాయం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి అన్నాడు. మళ్ళీ మనం అన్యాయం చేస్తున్నాం అని మళ్ళీ ఇప్పుడు అసలు కేంద్రం సహకారంతోనే కదా ఆంధ్రప్రదేశ్ గట్టెక్కుతోందని మళ్ళీ అంటున్నారు. మళ్ళీ అదే అనాలి. మళ్ళీ రేపు ఏదో రాజకీయంగా చెడింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మోడీ అన్యాయం చేసినప్పుడు మళ్ళీ మనం మోడీ చేసిన అన్యాయం చేస్తున్నాడు. సో ఆ రకమైన ట్రెండ్ మారిపోయింది రాజకీయాలు. అంటే మీరు అలా అనకపోతే మిమ్మల్ని జగన్ ఖాతాలు వేస్తాం, ఒకటే లెక్క ఖాతాలు వేస్తాం. ఇక ఒక్కొక్క రెచ్చిపోయి నిన్ను కేసులు పెడతాం, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతాం, జైల్లో పెడతాం, తెలుస్తుంది అప్పుడు నీకు అని నాలా అంటే వాళ్ళ అటాక్ పెడుతుంటే ఇక కృష్ణంలో వదిలేస్తారా మీరు చెప్పండి. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే అసలు ఏ చట్టమును అనుమతించదు నాలాంటి మీద కేసులు పెట్టడానికి. ప్రపంచంలో ఏ చట్టం అనుమతించదు. మీరు అలాంటి ప్రయత్నం చేస్తారని నేను అనుకోను. చేస్తే జరగబోయే కాన్సిక్వెన్స్లు మామూలుగా ఉండవు. అయినా కూడా కింద శ్రేణులు అంత అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ అసహనాన్ని పెంచి పోషించిన తర్వాత ఆగుతుందా? ఇక మరి ఈ రకమైన ధోరణి ఇంకొక ఆవేదన కలిగించే అంశం ఏంటంటే అసలు ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏ చట్ట విరుద్ధంగా అబ్యూజివ్గా మాట్లాడినా ఎవరిపైన ఏం కేసులు ఉండవు, ఎందుకంటే అది ప్రభుత్వానికి అనుకూలం కనుక. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం వాళ్ళు ఒకవేళ అబ్యూజ్గా మాట్లాడితే వీళ్ళపైన కేసులు ఉండవు. కానీ వైసీపీ వాళ్ళు అంతకుముందు మాట్లాడిన వాటిపైన మాత్రం కేసులు ఉంటాయి. సో ఈ ట్రెండ్ ఏంటి? పోలీస్ వ్యవస్థ ఇంత పొలిటిసైజ్ అయిపోయి ఇంత క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఒక రాజకీయ పార్టీకి పూర్తిగా అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది రాజ్యాంగానికి లోబడి ఉండాలి. పోలీస్ వ్యవస్థ రాజ్యాంగం లోబడి ఉండాలి. నిన్నక మొన్న చూడు అమెరికాలో ఏం జరిగింది? ఎలాన్ మస్క్ ట్రంప్ను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే 29 మంది అఫీషియల్స్, సివిల్ సర్వెంట్ అఫీషియల్స్, టాప్ అఫీషియల్స్ రిజైన్ చేశారు డోజ్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి. మేము అమెరికా ప్రజలకు సేవలు అందిస్తామని, రాజ్యాంగానికి బద్దులై ఉంటామని ప్రమాణం చేసి ఉద్యోగంలో చేరాం, మాకు అవసరమే లేదు మీరు చేసే పనుల వల్ల అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. కానీ మన దగ్గర పోలీస్ వ్యవస్థ, అధికార వ్యవస్థలు ఒక పప్పెట్ లాగా మారిపోయారు, కీలుబొమ్మలు అట్లే. అన్ఫార్చునేట్లీ ఎవరు వైసీపీ అధికారులు ఉంటే వైసీపీకి అనుకూలంగా ఆడతారు, టీడీపీకి అనుకూలంగా ఉంటే టీడీపీకి ఆడతారు. ఎవరైనా వ్యవస్థలో నిజాయితీగా పనిచేసే అధికారులు ఉంటే వాళ్ళను పనిష్మెంట్ పోస్టింగ్లు పడతాయి. సో ఈ స్థాయికి పొలిటిసైజ్ అయిన తర్వాత క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇలాంటిదే చూస్తాం. ఇప్పుడు అందుకే వైసీపీ వాళ్ళు అంటున్నారు చూడండి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు లోకేష్ రెడ్ బుక్ రాసుకుంటే మేము ఇంకో బుక్ రాసుకుంటాం, మళ్ళీ మేము అలాగే మీరన్నీ లెక్క పెట్టి వడ్డీతో సహా చెల్లిస్తాం. ఇద్దరు లోకేష్ అదే అన్నాడు, వడ్డీతో సహా ఇంకా చెల్లించడం లేదు అనుకోండి. ఇప్పుడు అసలే నడుస్తుంది, ఈఎంఐలో అసలు నడుస్తుంది. ఈఎంఐలో ముందు వడ్డీ వసూలు చేస్తారు సాధారణంగా, కానీ ఇక్కడ అసలు వడ్డీ వసూలు అవుతుంది, ఇంకా వడ్డీ కావాలి. మరి ఇలా వడ్డీతో ఇప్పుడు వైసీపీలు ఏమన్నా మేము మళ్ళీ అధికారం నిన్నగా మన జగన్ పోలీసులను కూడా ఉద్దేశించి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కూడా మళ్ళీ మేము అధికారులకు రాబడుతున్నాం, సంగతి తెలుస్తాం, బట్టలు ఏది పడుతుందే మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ స్థాయిలో పొలిటికల్ సిస్టము నాశనమైంది, పోలీసు వ్యవస్థను కూడా పొలిటిసైజ్ చేశాక ప్రజలకు రూల్ ఆఫ్ లా పైన ఏ నమ్మకం ఉంటుంది? అసలు చట్టబద్ధ పాలన ఎవరు ఫాలో అవుతారు? ఎందుకు ఇలా రెచ్చిపోతారు? నిజంగానే పోసాని కృష్ణములు ఇలా మాట్లాడినప్పుడు రాజకీయ నాయకత్వం ఎవరైనా ఉండాలి అధికారంలో, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ రాజ్యాంగం లోబడి ఉండాలి. ఏది భావసకట ప్రవర్తన స్వేచ్ఛకి ఇది విరుద్ధము అని భావించినప్పుడు పోలీసులు కేసు పెట్టాలి కదా ఆ రోజే. మరి ఆ రోజు నేరంగా ఈరోజు నేరం అవుతుంది. కేసు పెట్టారు కానీ పోలీసులు స్పందించలేదు అని కేసులు పెట్టేవాళ్ళు పోలీసులు కాదు, వేరే వాళ్ళు ఎవరైనా కేసు పెడతారు. పెడితే పోలీసులు ఎందుకు స్పందించలేదు? మరి చట్టం అదే కదా, అప్పుడున్న చట్టాలు ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కొత్త చట్టాలు ఏం రాలేదు కదా. సో అప్పుడున్నటువంటి చట్టాలే ఇప్పుడు కొనసాగుతున్నాయి కదా, బేసిక్ చట్టాలు అవే. మీరు ఐపీఎస్ భారతీయ న్యాయ సంహితగా మారినా ఇండియన్ పీనల్ కోడ్, బట్ ఫండమెంటల్ చట్టాలు అవే కదా. సో మరి ఆ రోజుల్లో నేరమే కానప్పుడు ఈ రోజుల్లో నేరం ఎట్లయితుంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే ఆ రోజు నేరం అయినా కూడా మేము పట్టించుకోము. అసలు జగన్మోహన్ రెడ్డి పైన బాధ్యత ఉంటుంది కదా. ఏంటిది ఇలా మాట్లాడడం ఏంటి? అంటే పొలిటికల్గా వ్యతిరేకించు, పద్ధతి ప్రకారం వ్యతిరేకించు, కానీ ఏంది అబ్యూసివ్ టాక్ అని జగన్ ఆ రోజు వారించుంటే ఇక్కడ వచ్చేదే కాదు కదా. ఇవాళ అన్యాయం చేస్తున్నారు, ఆయన రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పాడు. రాజకీయాలకు గుడ్ బై చెప్తే నేరం పోతుందా? రాజకీయాలకు గుడ్ ఒక తప్పుడు వ్యాపారం చేసి ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చినా కూడా ఆ కేసు ఆగుతుందా? నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పినా ఇక నుంచి నేను రాజకీయాల నుంచి మాట్లాడను అంటే అది మీ బలహీనతను తెలియజేస్తుంది. కేసులో భయపడి మాట్లాడినట్టే అవుతుంది తప్ప
అదేదో ఆత్మజ్ఞాన సాక్షాత్కారమై మనసు మారినట్టు కాదు. అయినా మనసు మారినా మీరు సన్యాసం తీసుకున్నా కూడా కేసులు వెంటాడుతాయి. హిమాలయాల మీరు తపస్సు చేసడానికి వెళ్ళినా మీరు పాపాలను దేవుడు పరిహరిస్తాడు, దేవుడు క్షమిస్తాడేమో, చట్టం క్షమించదు కదా. చట్టానికి అలాంటి క్షమించే గుణం ఉండదు. చట్టం ఏం చేస్తుందంటే నువ్వు నేరం చేస్తే ఎప్పుడైనా నేరమే. అది నువ్వు మారినా నేరమే, మారకపోయినా నేరమే, నువ్వు ఇప్పుడు ఆ పని చేసినా నేరమే, ఆ పని చేయకపోయినా నేరమే. నిజంగా చెప్పాలంటే అధికారం ఉన్న సమయంలో రెచ్చిపోయి ఇప్పుడు నేను ఏం మాట్లాడతలేనంటే నీ బలహీనతను తెలియజేస్తుంది, బలానికి కాదు కదా. సో అందువల్ల ఇలా వైసీపీ వాళ్ళు అన్యాయం, ఆక్రోశం, మానసం అంటే జగన్ అధికారులు ఉన్నప్పుడు